అమ్మ మంగ, గంగ వచ్చిందనో భువన కదమ్మా. వచ్చింది మావయ్య గారు, మేము చూసాం. అవునండి, నేను చూశాను. అరే సిద్ధు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నాన్న, నా గొంతుతో ఈ మంగే అరిచింది. మంగనా? అవును నాన్న, నిన్న జరిగిన గొడవ కారణం కూడా మంగే. గంగని ఇక్కడి నుంచి పంపించడానికే చేసింది. రామ రామ, నువ్వు గంగని ప్రేమించావని, మావయ్య గారు తన బుద్ధి తెలిసి వద్దన్నారని ఆ నింద నా మీద వేసి నన్ను చెడుదాన్ని చేసి గంగకి మంచిదన్న పట్టం కట్టాలని చూస్తున్నావా సిద్ధు? ఇదేమైనా బాగుందా? నాటకాలు ఆడకమంగా. నువ్వే స్వీట్స్ మాయం చేసావు అనడానికి, నువ్వే అక్కడ దాచావు అనడానికి నీ పోయిన పట్టి అక్కడే దొరికింది. చూడు. ఎవిడెన్స్ కోసం ఆఖరికి నా పట్టీలు కూడా కాజేసి తెచ్చావన్నమాట. చూసారా మావయ్య గారు, ఇదెంత అన్యాయమో? తప్పు కదరా సిద్ధు. గంగని కాపాడటం కోసం మంగని బ్యాట్ చేయటం కరెక్ట్ కాదురా. అత్తయ్య, నేను చెప్తుంది నిజం. నువ్వు చెప్పినట్టు అంతా నేనే చేసుంటే ఒక పట్టీ దొరుకుతుంది. రెండు ఒకే చోట దొరుకుతాయా చక్కగా ఎవరో తెచ్చిపెట్టినట్టు? ఎవరో ఏంటి, ఆ గంగే పెట్టుంటుంది. అమ్మో, దాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకు తెగించడానికైనా వెనకాడడం లేదుగా. తమ్ముడు, చాలా డేంజరస్ గా ఉందిరా. అవును మావయ్య గారు, క్రిమినల్ లా ఆలోచిస్తుంది. నన్నే క్రిమినల్ చేయాలని చూస్తుంది. లేదు నాన్న, మంగే చేసింది. తను చెప్పేది నమ్మొద్దు. చాలే ఆపరా. నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని చెప్పింది అబద్ధమే కదా? మీకు అలా చెప్పాడా? అసలు మా ఇంటి కదండి వచ్చాడు. చూసావా, చెప్తోంది. సిద్ధు, నిజమా? చెప్పరా, నిజం చెప్పు. అంటే నాన్న, అది వాడు నీళ్లు నవ్వులుతుంటేనే తెలుస్తోంది కదరా అబద్ధం చెప్పాడని. గంగ చెప్పిస్తున్నట్టుందండి. నట్టా ఏంటమ్మా, అదే చెప్పిస్తుంది. నా అల్లుణ్ణి చెడగొడుతోంది. వద్దని చెప్పిన లోపలికొచ్చేసిందంటే ఇంకేమనాలి? రాలేదత్తయ్య. అయ్యో, వచ్చిందండి. నన్ను తోసేసి పారిపోయింది గంగే. బయటే ఉండుంటుంది, చూద్దాం పదండి. నన్నిడ సూత్తే లోపలికి రాకపోయినా వచ్చానని అనుకుంటారు. ఈ నింద కూడా నన్ను మోయలేను. ఏదమ్మా?
పారిపోయినట్టుంది మావయ్య గారు. అలాంటి దాని గురించైనా మారుతుంది అన్నావు? అది మారడం కాదు, నీ కొడుకునే దానిలా మార్చేస్తుంది. డాడ్ నేను చెప్పేది ఏం చెప్తావురా? ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? మంగనే కాకుండా ఇంకెవరికి చెడు చేయాలనుకుంటుంది? ఆ పట్టీలే కాకుండా ఇంకెవరు వస్తువులు ఇచ్చింది? డాడ్ మాట్లాడుకో. నేను ఇంకా అమ్మాయిని అన్నందుకు బాధపడ్డాను. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ అది కరెక్ట్ కాదని తేలిపోయింది. డాడ్ మావయ్య గారు, ఇక మేము వెళ్తామండి. ఇప్పుడెందుకు మంగ? ఉదయాన్నే వెళ్ళండి. లేదు మావయ్య గారు, మేము ఇక్కడికి వచ్చింది ఆయనకు తెలియదు కదా. కనపడకపోతే మళ్ళీ కంగారు పడతారు. ఆంటీ తోడుగా ఉన్నారు కదా, మేము వెళ్తాం. సరేనమ్మా, జాగ్రత్త. అలాగే మావయ్య గారు. మావయ్య గారు. ఏంటమ్మా? సిద్ధు గంగమాయలో మునిగిపోయాడు. అది సిద్ధుని వదలదు. మీరు దాన్ని అన్ని మాటలు అన్నందుకు పెళ్లి చేసుకుని వచ్చి మీ మీద కక్ష సాధించాలని చూస్తుంది. మీ శ్రేయస్సు కోరి మీ ఇంటి కోడలుగా చెప్తున్నాను, జాగ్రత్త పడండి. వస్తాను మావయ్య గారు. ఆంటీ రండి. అబ్బా, లోపలికి రారా. అది సిద్ధుని వదలదు. మీరు దాన్ని అన్ని మాటలు అన్నందుకు పెళ్లి చేసుకుని వచ్చి మీ మీద కక్ష సాధించాలని చూస్తుంది. తమ్ముడు ఇంతలా ఆలోచిస్తున్నాడంటే గంగ గురించి అయి ఉంటుంది. మంగ గంగ గురించి చాడీలు చెప్పింది కదా, దీన్ని నాకు అనువుగా వాడుకుంటాను. అమ్మో, పోలీసుని అయ్యుండి దాని క్రూయల్ మెంటాలిటీ చూసే వరకు నాకు అర్థం కాలేదంటే అదెంత పెద్ద కంత్రీది. గుండెకై తెలియకుండా గుండెకై తీసే రకంలా ఉందిగా. చుక్క నెత్తురు చిందకుండా మనుషుల్ని చంపేసేలా ఉందిరా. తడిగుడ్డతో గొంతులు కోసేదెవరు అంటే ఉదాహరణ అదే తమ్ముడు. అత్తయ్య, మీరు మంచిని నమ్మడం లేదు, చెడునే అందలం ఎక్కిస్తున్నారు. నిజాన్ని తరిమేస్తూ అబద్ధాన్ని కౌగిలించుకుంటున్నారు. మంగమాయలో పడి గంగని తప్పుగా అనుకుంటున్నారు. ఎవరేంటో తెలిసే రోజు వచ్చినప్పుడు గంగనన్నందుకు మీరే బాధపడతారు. ఒక మంచి మనసును కించపరిచినందుకు పశ్చాత్తాపడతారు. మేం పడ్డం కాదురా, నువ్వే పడిపోయావు. అది చేసే గారడీలకి నువ్వు లొంగిపోయావు. పొరపాటు పడుతున్నారు అత్తయ్య, తను ఎంతో మంచిది. అంత మంచిది నీ చేత ఎందుకు అబద్ధాలు ఆడిస్తోందిరా? మీ నాన్నని మోసం చేయమని ఎందుకు చెప్తోంది? వింటున్నావరా? ఆవిడేం చెప్పలేదంట. ఏమీ చెప్పకుండానే ఆ ఇంట్లో ఉండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని నువ్వే మీ నాన్నకు అబద్ధం చెప్తున్నావా? నేరం మంగ మీద వేయడానికి నువ్వే మంగ కాలి పట్టీలు విప్పి ఇక్కడికి తీసుకొచ్చావా? రే, అది చేసే తప్పుల్ని కప్పిపుచ్చడానికే నిన్ను వాడుకుంటోందిరా. ముందది తెలుసుకో. ఆ ప్రేమలో నిజాయితీ లేదు, స్వార్థమే ఉంది. అది మీ తండ్రి కొడుకుల ప్రేమని కల్తీ చేయాలని చూస్తోందిరా. అర్థం చేసుకో. అలాంటిది నీ పెళ్ళామైతే మిమ్మల్ని కలిసి ఉండనివ్వదురా. బాగా ఆలోచించుకోరా. సిద్ధుకి కాబోయే భార్య గంగ కాదు, సుకన్య. సుకన్య సుకన్య డాడ్
త్వరలోనే మీ పెళ్లి ఫిక్స్. డాడ్ అది ఇక నా నిర్ణయాన్ని మార్చుకోను. నా కొడుకును వదులుకోను. సుకన్యతోనే నీ పెళ్ళి అవుతుంది. నేనే చేస్తాను. నువ్వే నీ మనసును మార్చుకో. మనసే లేని దాని గురించి మర్చిపో. సుకన్య నీ భార్య అవుతుంది, గంగ కాదు. కాలేదు. సిద్ధు, నాన్న ఏం చేసినా నీ మంచి కోరే. నాన్న మాట వినరా. సుకన్యకి నువ్వంటే ప్రేమరా. నిన్ను తన ప్రాణంలా చూసుకుంటుంది. చేసుకోరా. జీవితాంతం సంతోషంగా ఉంటావు. అమ్మయ్యా, ఇన్నాళ్లకి బేబీకిచ్చి చేస్తానని తమ్ముని నోట చెప్పించగలిగాను. త్వరలోనే పెళ్ళంట. నా కూతురి మొహంలో సంతోషమంట. గంగా, ఇక నువ్వు గోవిందా. తెల్లారిపోతుండది. ఈ మంగమ్మోళ్ళు ఇంకా రాలేదేటి? ఏమైనాదో, పట్టి దొరికినదో లేదో. ఈ అబ్బాయి లేసేసరికి లొచ్చెత్తే బావుణ్ణు. నాకన్నా ముందే లేచిందా? ఆకలికి నిద్ర పట్టుండదు. వెళ్ళేదో మెక్కుతూ ఉంటుంది. కాఫీ తాగాలి. మంగా, మంగా, మంగా. మంగా, మంగలేదా అండి? ఆస్పత్రికి వెళ్ళినారు బాబు. ఏమైంది? కడుపు నొప్పంట బాబు. బిడ్డ విలువిల్లాడిపోతా ఉంటే తీసుకెళ్లారు. అవునా? మరి నన్నెందుకు లేపలేదు? మంగే వద్దంది బాబు. నా వల్ల ఆయన నిద్ర చెడిపోవడం ఎందుకు, మనమే వెళ్దామంటూ తీసుకెళ్ళాది. ఎవరు తీసుకెళ్లారు? భువనేశ్వరమ్మ బాబు. ఏ హాస్పిటల్? తెలియదు బాబు. ఈ విషయం నాన్నమ్మగారికి తెలుసా? లేదు బాబు, కంగారు పడతారని చెప్పలేదు. వచ్చేతారులేండి, మీరు చెప్పకండే. ఆంటీ, వెళ్ళిన పని సక్సెస్ అయింది. అవునమ్మా, సాధించాం. నాకెంత ఆనందంగా ఉందో. ఆంటీ, లంచ్కి బయటకు వెళ్ళి పార్టీ చేసుకుందాం. నేనేం తెలియనట్టు వెళ్ళి పడుకుంటాను. మీరు వెళ్ళండి. తెల్లారిపోయింది కదమ్మా, ఇంకేం పడుకుంటాం? అతను లేచేసరికి పక్కన పడుకుని ఉంటే అనుమానం రాదు కదా ఆంటీ, అందుకు. సరే సరే, పద. పదండి.
వచ్చేసారా? ఎలా ఉంది ఇప్పుడు? మంగా ఏమీ అనుకోకమ్మా. బాబు కంగారు పడుతుండాడని నీకు భరించరని కడుపు నొప్పొత్తే ఆస్పత్రికి వెళ్ళేవని చెప్పేసినానులే. ఓ చెప్పేశావా? ఎలా ఉంది మంగా? ఏమన్నారు? ఇంజెక్షన్ చేశారండి, టాబ్లెట్స్ ఇచ్చారు. 2 రోజులు వాడితే తగ్గిపోతుంది అన్నారండి. ఓ, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వు. ఏం టాబ్లెట్స్ రాస్తారో చూస్తాను. ఇవ్వు మంగా. ఏ మెడిసిన్స్ దేనికి వాడతారో నాకు ఐడియా ఉంది. ఇవ్వు. అది ఆంటీ తీసుకున్నారండి. కారులో పెట్టినట్టున్నారు. తర్వాత తెచ్చిస్తానులేండి. కార్ ఏమన్నా వేరే ఊర్లో ఉందా మంగా? ఇంట్లోనే కదా ఉంది. తాళాలు ఇవ్వండి, నేను తీసుకొస్తాను. చెప్పడం మర్చిపోయాం బాబు, క్యాబ్లో వచ్చాం. అవును కదా ఆంటీ? ఇక పోయినట్టే ఆంటీ. పర్వాలేదులే, ఇంజెక్షన్కి కడుపు నొప్పి తగ్గిందిగా. మంగా నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? అది అక్కడికెళ్ళి అంత పని చేసిందా? అవునమ్మమ్మా, నన్ను ఇంట్లో నుంచి గెంటించి మామయ్య గారి ముందు దోషని చేయాలని చేసింది. ఆయనకి నా మీద కోపం వచ్చేలాగా నమ్మించినదమ్మమ్మా. నిజం ఆయన ముందు పెడదాం అనుకుంటే ఇంకా నిరూపించలేకుండా చేసేసింది. సిద్ధు మాటని నమ్మే పరిస్థితి ఉన్నా కూడా అది నాటకాలాడింది. నన్ను ఇంకా ఇంటికి వెళ్లకుండా చేసేసినదమ్మమ్మా. తప్పు అది చేస్తే నేను తప్పించుకొని రావాల్సిన దుస్థితి వచ్చింది. అదే అట్టు చేసింది. ఇక ఊరుకొను గంగమ్మ. నిన్నింత బాధ పెట్టిన దాన్ని ఊరికే వదలను. సర్లే పోన్లే మారుతుందిలే అని ఇక సర్దుకుపోను. ఈ చేతులతో పెంచానే అని ఇక ఆలోచించను. నీ జీవితాన్ని నాశనం చేస్తున్న దాన్ని విడిచిపెట్టను. ఇప్పుడే దాని బండారం మొత్తం బయట పెడతాను. నువ్వురా రా. అమ్మమ్మ, బావగారికి తెలిస్తే? తెలియాలి. ఇంకా దాని గురించి మనం ఆలోచిస్తే లాస్ అయ్యేది నీ లైఫే. అది నీ నాశనం కోరుకుంటున్నప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఇంకా పట్టింపే అక్కర్లేదు. పద పద. పోనీ ఈ విషయం మాత్రమే చెప్దామమ్మమ్మ. సరే, ముందు నువ్వైతే రామ్మా. మంగా నువ్వైపోయావే. నువ్వురా. నేను చెప్పేది నిజమండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినట్టు నాకు అనిపించట్లేదు మంగా. నీ పొంతం లేని మాటలు అనుమానాన్ని తెప్పిస్తున్నాయి. నువ్వేదో చేయడానికి వెళ్ళావు. ఏం చేసొచ్చావు చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? మీ ఇంటికే వెంకట్. దేనికి? ఇంక దేనికి బాబు? ఆవిడకున్న ఏకైక లక్ష్యం ఒక్కటేగా, గంగను మీ పెదనాన్నగారి ముందు చెడు చేయడానికే. అయ్యో, అది కాదమ్మమ్మా, నాకు ఉద్దేశమే లేదు. నిజమండి. మరి అంతరాత్రప్పుడు కనీసం బావగారికి కూడా చెప్పకుండా ఎందుకెళ్ళినట్టు? ఎందుకంటే అమ్మ ఫోటో ఉంది అక్కడ కదా, దీపం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి వెళ్ళాను. ఏ రోజు లేంది రాత్రి ఎందుకు వచ్చిందమ్మా? నీకంత మంచి బుద్ధి పుట్టింది? ఎందుకంటే మేము ముందు వెళ్తామని, దాని కాలికి పోయిన పట్టిని తీసి దాన్ని మామయ్య గారి ముందు పట్టిద్దామని. స్వీట్ల దగ్గర గొడవకి కారణం ఈ మంగి అని మామయ్య గారికి తెలిసిపోతాదని. అప్పుడు ఈవిడ పేరు సెడుద్ది కదా, అందుకే ఆవిడ పేరు అడ్డు పెట్టుకుని పట్టి తెచ్చుకోవడానికి వెళ్ళినది.